తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా గంజాయి నిర్మూలనపై ఫోకస్ పెట్టింది. కానీ తెలంగాణలో గంజాయి గుప్పమంటూనే ఉంది. ప్రభుత్వం పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు కూడా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని గంజాయి స్మగ్లర్లు ఆట కట్టించాలనింది. క్వింటాళ్ల కొద్దీ గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్లో రహస్య ప్రదేశంలో రవాణాకు సిద్ధంగా ఉన్న 4 కిలోల గంజాయి బ్యాగ్ను పోలీసులు జాగిలానికి చెక్కింది. కాజీపేట రైల్వే స్టేషన్ నుండి పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీమ్ కు సమాచారం అందడంతో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీస్ జాగిలాలతో కాజీపేట రైల్వే స్టేషన్ లో ప్రయాణికులతో పాటు రైల్వే స్టేషన్ పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేయగా ప్లాట్ఫారం 1 చివరి వరంగల్ వైపులో ప్రయాణికులు కూర్చుండే బల్ల దగ్గర భద్రపరిచిన బ్యాగ్ వద్ద పోలీసులు జాగిలం అవడంతో పోలీసులు బ్యాగ్ను తెరిచి చూడగా అందులో 4 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు గంజాయి నిర్మూలన మాత్రము పోలీసులకు ఆదేశాలు జారీ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పడుతుంది. ఎక్కడైనా సరే గంజాయి కానీ అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎవరైనా అమ్మడం జరగడం మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకునే ప్రణాళికలు చేపడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా మాత్రం గంజాయి అనేది చాలా పట్టుకునే పరిస్థితి కనబడుతుంది. దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ రైతులు పండించకపోయినా ఎవరు దాన్ని తీయకపోయినా పరాయి వేరే రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సర్వీస్ తీసుకొచ్చి హైదరాబాద్ వరంగల్ ఇటువంటి పెద్ద పెద్ద సిటీలలో మాత్రం విద్యార్థులకు ఈ గంజాయిని అన్ని సుమ్ము చేసే పరిస్థితి కనబడుతుంది అనుకుంటే. ఏదేమైనా ఈ రోజు చూసుకుంటే హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ లో ఒక సంచిలో ఒక బల్ల కింద సుమారు 4 కిలోల గంజాయిని అక్కడ పెట్టడం జరిగింది. అయితే పోలీసులకు సమాచారం అవుతాం రైల్వే పోలీసులు అలాగే యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆడికిన తర్వాత ఒక బెంచ్ కింద సంచి ఉండడము దాని జాగిలాలతో ఒకరికి అక్కడ అరవడంతో మాత్రం పోలీసులు దాన్ని ఓపెన్ చేసి చూడడం మాత్రం దాని సుమారు 4 కిలోల గంజాయి కూడా పడుకోవడం జరిగింది. ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో గంజాయి నిర్మూలన కోసం ఇది పోలీస్ శాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా దీన్ని మాత్రం ఈ గంజాయి అక్రమ రవాణా నిర్వహిస్తున్నారు. వీరు మాత్రం వేరే రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చి ఈ మత్తు పానీయాలకు మత్తు పదార్థాలను ఎవరి బానిసలు తీసుకుంటూ ఉంటారో వాళ్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి బానిసైన వాళ్ళ మాత్రం చాలా మంది ఇప్పటికీ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయం తీసుకోవాలా. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు గంజాయి ఎవరైనా రిక్వెస్ట్ మాత్రం వాటి మీద కఠిన చర్యలు తీసుకుని అమ్మేవారిగా కఠిన చర్యలు తీసుకెళ్తే ముగిస్తూ తీసుకోవాలనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.